ఓం శ్రీ మాత్రే నమః. ఓం సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో రథ సప్తమి ఏ రోజున వచ్చింది, ఈ రోజున పాటించవలసిన ముఖ్య విధి విధానాలు ఏమిటి, వాటిని ఏ సమయంలో పాటిస్తే మనకి ఆ సూర్య భగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రపంచంలో ప్రాణకోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ప్రభాకరుడు ప్రత్యక్ష దైవం. సకల దేవతల తేజస్సును, ఓజస్సును, శక్తిని, సామర్థ్యాన్ని, అంశను, అనుగ్రహాన్ని తనలో మిళితం చేసుకొని తనను ఆరాధించే వారిని తగిన రీతిలో తరింపజేసే ఆదిత్యుడు. అతడే సూర్య భగవానుడు. శుభకరుడైన సూర్యనారాయణుని యొక్క జయంతిని సూర్య జయంతి లేదా రథ సప్తమి పండుగగా మాఘమాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటాము. ఈ సూర్య జయంతి రోజున సూర్యోదయ సమయమందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం రథాకారంలో ఉండుట చేతనే ఈ రోజున రథ సప్తమి అని పేరు వచ్చింది. 2025 సంవత్సరంలో రథ సప్తమి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ప్రారంభం 4 ఫిబ్రవరి 2025 మంగళవారం ఉదయం 8:10 నుండి 4 ఫిబ్రవరి 2025 మంగళవారం రాత్రి తెల్లవారుజామున 5:45 వరకు సప్తమి తిథి ఉన్నది. రథ సప్తమిని నిర్వహించుకోవలసిన తేదీ 4 ఫిబ్రవరి 2025 మంగళవారం రోజున. ఈ రోజున నక్షత్రం అశ్విని రాత్రి 12:53 వరకు ఉన్నది. ఈ రథ సప్తమి రోజున సూర్యోదయానికి పూర్వమే ఎవరైతే నది, సముద్ర స్నానాన్ని లేదు అనుకుంటే ఇంట్లోనే స్నానాన్ని ఆచరిస్తారో వారికి సూర్యుని అనుగ్రహం చేత సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అందుకే రథ సప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. అందున గంగా స్నానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇంతటి ఫలితాన్ని ప్రతి ఒక్కరూ కూడా అందుకోవాలి అంటే 2025 సంవత్సరంలో మనకి మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం దగ్గర జరగనున్నది. ఈ కుంభమేళ భోగి పండగ నుంచి ప్రారంభమై మహాశివరాత్రి వరకు జరగనున్నది. దీంట్లో రాజస్నానాన్ని ఆచరించే ఒకానొక రోజు ఈ రథ సప్తమి కూడా ఉన్నది. ఎవరైతే ఈ రథ సప్తమి రోజున మహాకుంభమేళాకి వెళ్లి అక్కడ గంగా త్రివేణి సంగమం స్నానాన్ని ఆచరిస్తారో వారికి ఇక ఎంత విశేషమైన ఫలితం లభిస్తుంది అంటే అది మాటల్లో చెప్పలేనిది. ఈ 2025 సంవత్సరంలో రథసప్తమి స్నానాన్ని ఏ రోజు ఆచరించాలి అంటే 4 ఫిబ్రవరి రోజున సూర్యోదయ సమయానికి మనకి సప్తమి తిథి ప్రారంభం కాలేదు. అప్పటికి ఇంకా షష్ఠీ తిథి మాత్రమే ఉన్నది. అలాగే 5వ తారీఖు ఫిబ్రవరి రోజున చూసుకుంటే మనకి తెల్లవారుజామున 5:45 సప్తమి తిథి వెళ్లిపోతుంది. ఆ సమయానికి ఇంకా సూర్యోదయం కాలేదు. మనకి సప్తమి గడియలు ఎక్కువగా ఉన్నది 4వ తారీఖున కావున రథ సప్తమి స్నానాన్ని మీరు 4 ఫిబ్రవరి రోజునే ఆచరించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజున సూర్య భగవానునికి అర్ఘ్యం ఈ స్నానానంతరం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకంగా చేసేటటువంటి పరమాన్నం పూజ అన్నీ కూడా ఏ సమయానికి ఆచరించాలి అంటే ఉదయం 8:10 నుండి ఉదయం 8:51 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:36 నుండి 12 గంటల లోపు మీరు పూజను నిర్వహించుకోవచ్చు. ఈ రథ సప్తమి రోజున
చాలా మంది ఉపవాస దీక్షను కూడా చేపడతారు. ఈ రోజున చేసేటటువంటి సూర్యారాధన వలన, అర్ఘ్యం ఇవ్వటం వలన, ఉపవాసం ఉండటం వలన, పూజ నిర్వహించటం వలన సూర్యుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకి సిద్ధిస్తుంది. విన్నారు కదా, 2025 సంవత్సరంలో సూర్య జయంతి లేదా రథ సప్తమి ఏ రోజున వచ్చింది అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.